నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన జిల్లా ప్రణాళికలను రూపొందించాలని తెలిపింది. అలాగే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది వివరాలు, ఇతర సామాగ్రి గురించి పూర్తి సమాచారాన్ని నిర్ణీత నమూనాలో పంపించాలని సూచించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్థానిక ఎన్నికల నిర్వహణ కోసము కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తోంది ఎస్ఈసీ, వివరాలేంటి? జ్యోతి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం హైకోర్టు ఆదేశం ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వము నిర్వహణ చర్యలను వేగవంతం చేసిన పరిస్థితి. ఇప్పటి వరకే ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ గా చేయాల్సిన పనులన్నీ అంతర్గతంగా చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పార్టీ శ్రేణులకు కూడా ఒక సంకేతాలు ఇస్తూ జిల్లా టూర్లు, వివిధ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రక్రియ చేస్తుందో అందులో భాగంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవి జిల్లాకు సంబంధించిన వివరాలన్నీ ఒక నమూనాలో, ఒక ఫార్మాట్ లో ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఒక నమూనాలో పంపవలసిందిగా కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఇది ఇంటర్నల్ గా జరుగుతున్న ప్రక్రియ. కోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన ఇచ్చిన పరిస్థితి. ఇప్పటికే స్థానిక సంస్థల గడువు ముగిసి అధికారుల పరిపాలన నడుస్తా ఉంది. ఈ పరిస్థితిపై పలువురు ఎన్జిఓలు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించింది. ఈ సెప్టెంబర్ 30 లోగా ఈ ప్రక్రియ ముగించాలని. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తమ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన విషయం మనకు తెలుస్తా ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి